కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా పెట్రోల్ కొరత ఏర్పడిందని వార్తలు వ్యాపించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కేవలం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని బంకుల్లో మాత్రమే పెట్రోల్ లభిస్తుండటంతో పెద్ద ఎత్తున వాహనదారులు అక్కడికి చేరుకుని గంటల తరబడి బారులు తీరారు. ఈ క్రమంలో పట్టణ ప్రధాన రహదారులు వాహనాలతో నిండిపోవడంతో ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిపై స్పందించిన 2 టౌన్ ఏఎస్ఐ నరసయ్య ఆదోనిలో పెట్రోల్ కొరత ఏమీ లేదని, ప్రజలు అపోహలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరారు. స్టాక్ తగినంతగా అందుబాటులో ఉందని, వాహనదారులు ఆవేశపడకుండా సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆటోలు దూరం ఉంటాయి, ఎంటీ ఉన్నాయి, ఖాళీ ఖాళీ పొద్దున్న నుంచి ఎక్కడ లేదు. పొద్దున్న నుంచి కనీసం బాటల్లోనే వేసుకుంటే అక్కడ వేసుకుని స్టార్ట్ చేస్తాం. స్కూల్ పిల్లలు ఉంటారు సార్. ఎంతసేపు అయింది మీరు వచ్చి? గంట పైన బాటిల్లోకి ఏమంటున్నారా? ఆగం పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేక జనాలు ఇక్కడ స్టాక్ ఉన్నందుకు ఆ జనాలు మొత్తం ఇక్కడే వచ్చారు. వాళ్ళకు క్యూలో నిలబెట్టి ఒకరి తర్వాత వాళ్ళకి నీట్గా పంపిస్తాము. కాబట్టి జనాలకు కంట్రోల్ చేస్తున్నాము, అందరం నీట్గా వేసి పంపిస్తాము. ఇది పైన స్టాక్ లేదని ఒక పుకారు వచ్చింది. తర్వాత వేరే పెట్రోల్ బంకులు కూడా పెట్రోల్ లేదు, దానికోసం జనాలు మొత్తం ఇక్కడే ఈ పెట్రోల్ బంక్ వచ్చారు. నిదానంగా వేసి అందరూ పంపించేస్తాం. ప్రజలకు ఏం చెప్తున్నారు సార్? అంటే మళ్ళీ వాళ్ళు న్యూస్ వచ్చిన రేపు పెట్రోల్ 2-3 రోజులు లేట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు జనాలు అంతా ఇక్కడ వచ్చేసినారు. ఇలాంటి పరిస్థితి అయితే ఎప్పుడైనా రాలేదు ఇంతవరకు, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం రావడం అవుతుంది. స్టాక్ ఇప్పుడే వచ్చింది, ఒక లోడ్ వచ్చింది, ఆ లోడ్ ఇప్పుడే అన్లోడ్ అయింది. అది అయిపోతే మళ్ళీ ఇంకా స్టాక్ వస్తే కానీ మళ్ళీ షూటీ చేస్తాం. అది ఓకేనా? ఓకే, స్టాక్ ఉన్న వరకే వేస్తాము, స్టాక్ వస్తే మళ్ళీ వేస్తాము. వేస్తారు, వచ్చిన కాటికి వేసేస్తారు. నా పేరు నర్సయ్య. ఇప్పుడే ఒక ట్యాంక్ ఇక్కడ వచ్చినాక ప్రజలు చూసి ఇక్కడ మొత్తం జనాలు ముందుకు వచ్చేసారు. కానీ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళకు నీట్గా పెట్రోల్ వేసి పంపిస్తాము. కానీ పెట్రోల్ లేదని ఒక అపోహ ఉంది, అది ప్రజలు ఎవరు నమ్మద్దండి. వస్తుంది స్టాకు, మనకు స్టాక్ వచ్చిన వెంటనే ప్రజలకు వేస్తూనే ఉంటాము. దాని కాబట్టి ఎవరైనా ఇబ్బంది పడే అవసరం ఏం లేదు. నా పేరు నర్సయ్య, ఏఎస్ఐ, 2 టౌన్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.